మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో అయితేనేంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. సో ఇప్పుడు సమరం గారితో ఫటాఫట్ ధనాధన ఆన్సర్. నేను ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతా, సార్ ధనాధన ఆన్సర్స్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి బాగా డయాబెటీస్ అని, బీపీ అని ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. డయాబెటీస్, బీపీ వంటి. సో ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లైంగిక సామర్థ్యం మీద వీళ్ళకి ఏమైనా ప్రభావం చూపిస్తాయా? తప్పకుండా చూపిస్తాయి. వీక్నెస్ వస్తుంది. ఎలా అంటే ఒబేసిటీ ఉంది. ఒబేసిటీ ఉన్నట్లయితే మగవాడికి టెస్టోస్టెరాన్ సెక్షువల్ పవర్ ఇస్తుంది, లిబిడో పెంచుతుంది, సెక్షువల్ పవర్. కానీ ఎవరైతే స్థూలకాయం ఉందో, స్థూలకాయం ఉంటే ఆ ఈ టెస్టోస్టెరాన్ యాక్షన్లోకి రాకుండా ఈ ఫ్యాట్లో ఉన్నట్టు ఎంజైమ్ దాన్ని న్యూట్రల్ చేసేస్తుంది, లేదా కొంతమంది దాన్ని ఈస్ట్రోజన్ కింద మారుస్తుంది. మేల్ హార్మోను ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుంది. ఇంకా డౌనే సెక్స్ అంచేవాడికి ఉండదు, అంచేదాలు లేకపోతే యాక్షన్లో రాకుండా. ఏదైనా ఆడవాళ్ళు కూడా అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ యాక్షన్ రాకుండా పోతుంది, వాళ్ళలో కూడా అలా జరుగుతుంటుంది. ఇంకోటి టెస్ట్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇది ఈ రంగు యాక్షన్ అవుతే, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వల్ల అలా ఉండే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఏం రాదు. ఇవి బీపీ వల్ల సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్ ఉండి రక్తనాళాలను కుదింపజేసి మగవాడికి ఎరెక్షన్ రాకుండా చేయొచ్చు. బీపీ ఉంటే కూడా దగ్గర బీపీ కూడా మందులలో కూడా నష్టం ఉంది, బీపీ వల్ల కూడా ఉంది. అలాగే షుగర్ వల్ల కూడా, దానివల్ల కూడా డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయ్యి స్టిమ్యులేషన్ లేకుండా పోవచ్చు. అంచేది ఇవన్నీ కూడా లైంగిక పటుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ అంటే ఆడవాళ్ళలోనూ సెక్షువల్ ఫీలింగ్ తగ్గిపోతాయి, మగవాళ్ళను తగ్గిపోతాయి. థైరాయిడ్ వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ సరిగా ఉండవు. థైరాయిడ్ సెక్షువల్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు, లో లిబిడో ఉంటావు, లిబిడో లేకుండా పోవచ్చు. అంటే తప్పకుండా మన శారీరక అనారోగ్యం కామన్గా ఉండే థైరాయిడ్, తర్వాత బీపీ, షుగరు, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్. ఈ ఒబేసిటీ లేటెస్ట్ ప్రాబ్లం. ముఖ్యంగా ఈ మోడర్న్ ఏజ్లో జంక్ ఫుడ్ తిని, లేకపోతే మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తిని ఒళ్ళు పెంచేసుకుని ఈ సమస్యలని తెచ్చిపెట్టున్నారు. వీళ్ళు తిండి తింటున్నారు, అసలు పెర్ఫార్మెన్స్ జీరో అయిపోతుంది. సార్, మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఏమన్నా సెక్స్ కోరికలు తగ్గే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా తగ్గిన వాళ్ళు ఏం చేయాలి? మెనోపాజ్ తప్పకుండా తగ్గుతాయి. చాలా మంది ఎవరో అందరికి చాలా మంది తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఓవరీస్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆ కొద్దిపాటి ఈస్ట్రోజన్ విడుదలైంది వాళ్ళ లిబిడో లేకుండా చేస్తుంది చాలా. కానీ బాడీ అడ్జస్ట్ అవుతుంది. అది ఒక సూపర్ లైన్లు కానీ లేదు, ఇతర టిష్యూస్ నుంచి కూడా మనకు కొంత హార్మోన్స్ విడుదల అవుతాయి. అది మనం కాంపెన్సేట్ చేస్తాయి, మన బాడీ కూడా అడ్జస్ట్ అవుతుంది. అయితే కొంతమంది లేడీస్కి మరి అంత లేకపోతే ఫైటో ఈస్ట్రోజన్స్ అని ఇస్తాం. అంటే వృక్ష సంబంధిత హార్మోన్ అవుట్ సైడ్ ఇస్తాం. అవి మనకు నష్టం చేయవు. మన మామూలు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ బిళ్ళలు వాడడం కాకుండా ఫైటో ఈస్ట్రోజన్స్ ఇస్తే ఉంటుంది. అంతే ఆ రంగా చేస్తే మాత్రం ఉంటుంది. కానీ మెనోపాజ్ చాలా మందిలో మీకు తప్పకుండా సెక్స్ డౌన్ అవుతుంది. డౌన్ అవ్వడం వల్ల అది మనం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతాయి. సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. అంటే తాత వయసు ఉన్న వాళ్ళు ఆ పిల్లని, చిన్న 4 ఏళ్ల పాపని రేప్ చేశారు, ఇట్లా రకరకాలుగా ఇంట్లో మనవరాల మీద ఇట్లా. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో కూడా ఈ లైంగిక కోరికలు అనేవి ఉంటాయా? సహజమేనా? దీన్ని సమాజం ఎలా చూడాలి? సెక్స్ కి ఏజ్ అనేది లేదు. సెక్షువల్ డిజైర్ కి నో ఏజ్ లిమిట్, నో ఓల్డ్ ఏజ్ ఫర్ సెక్స్ అని గుర్తుంచుకోండి. నో ఓల్డ్ ఏజ్ ఫర్ సెక్స్. అంచేత అయితే నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సెక్స్. బాగా అర్థం కావాలంటే నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సెక్స్. మందులు ఉంటుంది, గోదాం ఉంటుంది, కానీ సెక్స్ లేదు. అంచేత 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా సరే ఒకసారి హావిలి క్లీస్ పరిశీలన చేస్తూ వెళ్ళి ఒక 70 ఏళ్ళ ఆవిడ్ని
ఏమండి మీకు శక్తి ఎలా ఉంది?" "ఏం బాబు నేను బాగున్నాను, నేను ఆయన తగ్గానున్నాను, ఇంకెవడ పోయి అడుగున్నాడు." ఆయన వెళ్ళి మళ్ళీ 80 ఏళ్ళు ఉన్న వాళ్ళని అడిగాట. "నాకేం లేదు, శుభ్రంగా శక్తి, నాకేం లేదు." ఇంకోటి చెప్పారు. 90 ఏళ్ళ వెళ్ళి అడిగాట. 90 నాకు ఇంకా కావాలనిపిస్తుంది అని ఆవిడన్నట. అంచేత సెక్స్కి ఎక్స్పైరీ డేట్ లేదు, నో ఓల్డ్ ఏజ్. అయితే మీరు చూస్తున్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా రాబట్టి, పేపర్లు రాబట్టి ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇవి ఎప్పుడు ఉన్నట్టు సెక్షువల్ పర్వర్షన్స్ అండ్ డీవియేషన్స్ ఎప్పుడు ఉన్నవి. ఇప్పుడు కొంతమందికి చేస్తాను చేత ఈ రంగా జరుగుతుంది. వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు చిన్న పిల్లల్ని చేయడం అని పీడోఫిలియా అంటాం. ఆ పీడోఫిలియా ఒక రకమైన మెంటల్ డిసీజ్ ఇది. అలాగే పర్వర్షన్ దాన్ని ఒకటే మొత్తం పారాఫిలియా అంటాం, లేకపోతే సెక్షువల్ పర్వర్షన్స్ అంటాం. సెక్స్లో వైపరీత్యాలు ఇవి ఎక్కడో కొంతమంది ఉంటారు. అవి మీరు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చినవి కాదు, ఎప్పుడున్నవే. అయితే ఒకవేళ పూర్ణ వీడియో చూస్తే ఆడు కూడా చూస్తే ఆ పూర్ణ వీడియోలో కొంత ప్రొవోకేట్ చేసి చేయవచ్చు. పూర్ణ వీడియోల యొక్క ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమాల ప్రభావం వల్ల వాడు మైండ్ సెట్ కొంతమంది ఇలాగ ఉన్న వాళ్ళకి ఇంకో ఎక్కువ ఉండొచ్చు. 50 ఏళ్ళు దాటిన పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? 50 ఏళ్ళ పురుషుడికి ఒకవేళ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా అది పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒబేసిటీ అన్నిటికి మూల కారణం స్థూలకాయం. ఆ స్థూలకాయం ఇప్పుడు అందరికీ ఎక్కువగా ఉంది, కానీ ఒళ్ళు బలవడం ఎక్కువ. ఒళ్ళు బలిసిందిరా అన్నట్లుగా ఒళ్ళు బలిస్తుంది. ఆ ఒళ్ళు బలుపు లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి మామూలుగా మనం బిఎంఐ అంటాం. అది బిఎంఐది 80 నుంచి 25 మధ్య ఉండాలి. 25 నుంచి 30 మధ్య ఉంటే ఎక్స్ట్రా వెయిట్ అంటాం. 30 దాటిందంటే బట్టి ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ ఇంకా ఎక్కువ అంటే మార్బుల్ ఒబేసిటీ అంటాం. ఈ బిఎంఐ అనేది 18 to 25 మధ్య ఉండేటువంటి ఆ వీళ్ళెంతవరకు స్థూలకాయాన్ని తగ్గింది. ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది స్థూలకాయంతో వాళ్ళ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. చెప్పాను మీకు, మగవాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ యాక్షన్లో రాకుండా పోతుందని. అది దాంట్లో ఎంజైమ్స్ ఫ్యాట్లో ఉండే ఎంజైమ్స్ చంపాలి. అది అందుకని ముఖ్యంగా స్థూలంగా తగ్గించుకుని వ్యాయామం చేయాలి. డైట్ కంట్రోల్ అన్నింటిలో ముఖ్యం కావాలి. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీ తినడం మానేయాలి. అలాగే జంక్ ఫుడ్ తినడం మానేయాలి. కేవలం ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, షుగర్లు అయితే పళ్ళు తినాలి. సో అరటిపళ్ళు అని తింటే అరటిపళ్ళు, మామిడిపళ్ళు తింటే ఒళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీను అరటిపళ్ళు కాకుండా మామూలు పళ్ళు తీసుకోవచ్చు. అలా పళ్ళు తినొచ్చు. ఒళ్ళు తగ్గాలి తప్పకుండా. అరటిపళ్ళు తింటే ఒళ్ళు పెరుగుతుంది అని చెప్పి. షుగర్ ఉన్నవాడు అసలు తినకూడదు. బీపీ ఉన్నవాడు బీపీని పూర్తి కంట్రోల్ రోజు వ్యాయామం చేయాలి. అంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళకి సెక్స్ సంబంధించిన తగ్గ ఉండాలంటే ఫస్ట్ ముందు మంచి ఆహారం. అంటే ఏ ఆహారం అంటే చెప్పగలిగిన ఒళ్ళు పెరగకుండా చూసుకోవాలి. దానికి వెజిటేరియన్ డైట్ బెస్ట్. ఇంకా నాన్ వెజ్ తిరిగినట్లయితే కోడిగుడ్లో పచ్చని తీసి కోడిగుడ్డు తినచ్చు. పచ్చని మంచిదే, ఒళ్ళు లేని వాళ్ళకి. ఒళ్ళు ఉన్నవాడికి మాత్రం పచ్చని తీసేయాలి. లేదా కోడిగుడ్డు, కోడి మాంసము, చేపలు మాత్రమే. మటన్ గీకే తక్కువ ఏమి తెలంగి లేదు. కోడిగుడ్డు, కోడి మాంసం, చేపలు వీటి తినొచ్చు. బెస్ట్ ఫర్ హెల్త్. ఫిష్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఫిష్ అనేది, చికెన్ కూడా. ఫిష్ మాత్రం పూర్ మ్యాన్స్ రిచెస్ట్ ప్రోటీన్, చాలా బెస్ట్ ఫర్ హెల్త్. మా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వెరీ గుడ్ అన్నమాట, మంచి ఫ్యాటీ అవి. అంచేత ఫిష్ తినాలి, ఆకులు తినాలి, కాయగూర, దుంపకూరలు వేరే తగ్గించాలి, అన్నం తగ్గించాలి, రైస్ తగ్గించేసేసి. ఇప్పుడు ఒక ప్లేట్ ఉందండి, ఒక ప్లేట్ పెట్టుకున్నాం, ఒక చిన్న ప్లేట్, మరి ఇంత పెద్ద ప్లేట్ కాదు, చిన్న ప్లేట్. ఆ ప్లేట్లో ఒక భాగం అన్నం, అది తగ్గట్లుగా 2 కూర, ఆకుకూర కానీ కాయ కానీ కూర కానీ, ఇంకో కూర అంత కూరలో పప్పు లేదా సలాడు, ఇంకో కూరలో చివరికి ఫిష్ కానీ మటన్ కానీ 4 బాటిల్గా. అన్నం మాత్రం మన దాంట్లో 1/4 ఉండాలి. రైస్ ఎంత తగ్గించి కూరలు ఎక్కువ ఎంత తింటామో అంత ఆరోగ్యం. రైస్ ఎక్కువ తినకపోతే ఏముందంటే ఒళ్ళు వస్తుంది, రోజు తగ్గింది. కూరలు ఎక్కువ తిని, ఆకుకూరలు, కాయగూరలు తిని రోజు వ్యాయామం చేసి మానసిక ప్రశాంతంగా ఉండి రాత్రిపడి 8 గంటలు నిద్రపోతే సెక్స్ తగ్గ ఉంటుంది.
చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా నమస్కారం. కృతజ్ఞతలు. నమస్కారం.